అంటే ఈ మార్గంలో వెళ్తున్నప్పుడు హయ్యర్ కాన్షియస్‌నెస్ అంటే హయ్యర్ లెవెల్, హయ్యర్ వరల్డ్స్ ఇవన్నీ ఉంటాయి గదా! ఈ అన్నిట్లికి మీరు ఔట్ ఆఫ్ ది బాడీ ఎక్స్‌పీరియన్స్ చేసుకుంటూ వెళ్ళారా? యెస్. జరిగాయి. దాని గురించి చెప్పండి. సో, నేను లైక్ క్రియాయోగిని. అన్నీ వెతుకుతా ఉంటాం కదా! అన్నీ ఎక్స్‌పీరియన్స్ అవుతా ఉంటాం. బట్ ఇది నాది కాదు, ఇది నాది కాదు. లైక్ రమణ మహర్షి చెప్పారు, హూ యామ్ ఐ? అదే క్వశ్చన్ చేసుకోమన్నారు. నేనెవరు అనేది. నాకు అది కనెక్ట్ కాలేదు. కనెక్ట్ కానంత మాత్రాన అది లేదు అనేది కాదు కదా. మీకు తెలియకపోతే తెలియదు అంతే. బట్ అదైతే ఉంది. ఎవరో ఎక్స్‌పీరియన్స్ అయితేనే అది వచ్చింది. అలా నాకెట్లా కనెక్ట్ అయింది అంటే, హూ యామ్ ఐ అనేది కాదు, ఇది నువ్వు కాదు, ఇది నువ్వు కాదు అంటే తీసుకుంటూ వెళ్ళిపోయినాయి అన్నీ. అలా అంటే తీసేసి లాస్ట్కి ఏదో ఒకటి మిగిలింది. అర్థమైంది నాకు, అది నేను. సో హైమా అనేది ఈ ఫిజికల్ బాడీకి ఒక ఐడెంటిటీ. బట్ ఈ ఫిజికల్ బాడీకి బియాండ్ ఒకటి ఉంది. దాట్ ఈస్ ద ఒరిజినల్ వర్షన్ ఆఫ్ హైమా. అదే అసలు శక్తి, ఆత్మశక్తి అని చెప్తాం కదా, అది. సో అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అనేది ఒక్కొక్కరికి సడన్గా జరిగిపోతూ ఉంటుంది. నేను చేసిన ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రతిదీ కూడా లైక్ ఒక విత్తనం వేస్తే అది ఎన్ని ఆటుపోట్లు తట్టుకొని, ఎన్ని అడ్వర్స్ కండిషన్స్ని తట్టుకొని అది మొలకెత్తుతుందో నాకు అట్లానే జరిగింది. అందుకే నేనేం చెప్తాను, నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే జస్ట్ అట్లా మెట్టెక్కుతారు. మీరు ఆ కండిషన్స్ అన్నీ ఫేస్ చేయక్కర్లేదు. ఆల్రెడీ హైమా అవన్నీ ఎక్కేసింది. ఎక్కేసి ఒక చోట కూర్చొని ఉంది, మిమ్మల్ని తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెడుతుంది. మళ్ళీ మీరు కింద నుంచి జర్నీ చేయొద్దు. అందుకే ఆటో రిక్షా తోలేవాడు ఒక కోటీశ్వరుడు అయ్యాడంటే కొడుకు ఆటో రిక్షా తోలాలని కోరుకోడు కదా. ఆ కోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని రైటియస్ వేలో యూస్ చేయాలి, అందరికీ ఉపయోగపడేలాగా చూస్తాడు. అలా ఉండే వాళ్ళు ఉన్నారు కాబట్టి నాది అదే అవుతుంది. అలా ఆస్ట్రల్ బాడీ ఎక్స్పీరియన్స్ అనేది ఒక క్రమ పద్ధతిలో అని చెప్పాలో, లేక ఒక 1 year ఒక బిడ్డకు జన్మనివ్వడానికి 9 మాసాలు మోస్తాం. అలానే 1 year పట్టింది ఈ ఆస్ట్రల్ బాడీ ఎక్స్పీరియన్స్ కంప్లీట్ ఒక అవగాహనలోకి రావడానికి. స్లోగా అంటే ఈ కార్డ్ అనేది మణిపూరక చక్ర దగ్గర ఉంటుంది అనేది కూడా అనుభవపూర్వకమే. ఏమనుకున్నాను, అందరూ జస్ట్ అట్లా పడుకోగానే మెడిటేషన్లో ఉన్నప్పుడు అలా లేచి వెళ్ళిపోద్ది. హైమాకి వచ్చేటప్పటికి అట్లా జరగలేదు. హైమాకి స్లోగా మణిపూరక చక్ర యాక్టివేషన్ అనాలో, లేదా అక్కడ సౌండ్స్ వచ్చేవి. వాటర్ బాయిల్ చేస్తుంటే బుడగలు వస్తాయి కదా, అలా ఆ సౌండ్స్ వచ్చేవి. పొట్టలో కదలికలు వచ్చేటప్పటికి అనిపించేది ఇద్దరిని కనేసాను. లోపల బేబీ ఉంటే సడన్ గా బేబీలా తిరిగినప్పుడు ఒక భావం తెలుస్తుంది, ఒక అనుభూతి తెలుస్తుంది తల్లికి. అట్లాంటి అనుభూతి వస్తుంటే ఇంకా ఏముంది, ప్రెగ్నెంట్ కాదు కదా అనేది అనిపించేది. ఇన్ని రకాలుగా జరిగి మెల్లగా ఒక రోజు ఒక వేలు పైకి లేవటం, ఆ వేలు మనకు తెలుస్తాయి. స్లోగా 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 కంప్లీట్ బాడీ పైకి లేవటం. బట్ ఎప్పుడైతే మనం రెడీగా ఉండమో, మనకి ఇష్టమైన వ్యక్తుల రూపంలో మన ఆత్మ ఇవన్నీ రెడీ చేసి పెడుతుంది. మనకి ఇష్టమైన వ్యక్తుల రూపంలో వచ్చి మన చేయి పట్టి ఆస్ట్రల్ బాడీ ఎక్స్పీరియన్స్ చేయిస్తుంది. అది ఎప్పుడు అంటే మీరు ఒక సంకల్పం తీసుకున్నప్పుడు. అలా ఈ విషయం చెప్పి కంటిన్యూ చేస్తాను ఈ జర్నీ. యూ ఫర్ ఎవర్ బుక్ ఉంది కదా, లోబ్సాంగ్ రాంపా. సో ఆ బుక్ నాకు వచ్చింది, కింద ఉండే వాళ్ళు ఇది చదవమని ఇచ్చారు. అది ఒక దీక్షగా పారాయణం చేసినట్టు చదవాలి అంటే అట్లానే చేశాను. మనకి ఇష్టం ప్రతి ఒక్కరికి ఏదో తెలియనిది ఒకటి, టచ్ చేయనిది ఒకటి ఉంది కదా, అది టచ్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. దానికోసమే పరుగులు పెడతారు. బట్ ఆ పరుగు పెట్టే విధానం ఒకటి ఉంటుందని తెలియదు. ఇలా చేసే క్రమంలో లాస్ట్ ఎండింగ్ డే వచ్చేసింది. నాకేం జరగలేదు ఆస్ట్రల్ బాడీ ఎక్స్పీరియన్స్. బట్ డైలీ లోబ్సాంగ్ రాంపా నా ముందు అట్లా కనిపించేవాడు. అప్పుడు ఆయన వ్యక్తి అని కూడా తెలియదు, ఒక నీడ ఏదో నన్ను ఫాలో అవుతుంది. అద్దంలో చూసుకుంటే రెడీ అవుతూ సగం మొహం ఆ నీడ ఉండేది, ఆయన ఫేస్. భయం వేసేది, ఏంటి ఇట్లా అసలు ఏం జరుగుతుంది అనేది. బట్ ఓకే, ఎంజాయ్ చేసేదాన్ని. భయం ఉన్నా సరే బాగుంది కదా, ఇదేదో కొత్తగా అనిపించేది. అలా జరుగుతూ ఉన్నప్పుడు లాస్ట్ డే ఇంకా అన్నాను, ఈ బుక్లో అంతా అవుతుంది, అబద్ధమే రాసింది, ఏం లేదు. ఎందుకంటే నాకు ఆస్ట్రల్ బాడీ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, ఇంకేం చేయాలి అవ్వాలంటే అనుకున్నా. సో నువ్వు చాప్టర్ కంప్లీట్ చేయలేదు, ఇంకొక చాప్టర్ ఉంది. లైక్ నా ఎదురుగా నుంచొని ఆయన చెప్తా ఉన్నారు. ఆయన చెప్పేది నాకు చెవులకు వినిపించట్లా, మనసులో ఇంట్యూషన్ అంటాం. అంటే థర్డ్ ఐ ఈస్ దాట్ ఇంట్యూషన్.
ఆ అవేర్నెస్లోంచి మనకు ఆ ఇంట్యూషన్ పెరుగుతూ ఉంటుంది, అంతకు ముందు ఉంటుంది. ఈ సాధన మొదలు పెట్టిన తర్వాత ఇంకా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఇంకా ఒక చాప్టర్ ఉంది అన్నప్పుడు అప్పుడు ఓకే నేనే మిస్టేక్ అయ్యానా అనేసి కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసి ఇంకా పడుకుండిపోయాను. ఆ రోజు కూడా ఏం జరగలేదు. తెల్లవారింది 6 గంటలు అలారం పెట్టుకుంటాం, పిల్లలకి కుక్ చేయాలి, అలారం పెట్టుకున్నాను. బట్ ఆఫ్ చేసి యాజ్ యూజువల్ కొద్దిసేపు పడుకుంటాము. దట్ ముందు రోజు లేట్ అయింది. ఇంక పడుకున్నాను. జస్ట్ కళ్ళు మూసుకొని ఆఫ్ చేసి నిద్రపోగానే మా హస్బెండ్ వచ్చిన పక్కన ఇట్లా పడుకున్నట్టు అనిపించింది. ఇంకెవరిని అలౌ చేయం కదా, మనకు బాగా తెలిసిన వ్యక్తి మన వ్యక్తి అయితేనే అలౌ చేస్తాం. ఓకే అలా పడుకున్నట్టు అనిపిస్తే ఫైన్ ఎప్పుడు వచ్చాడు అనుకున్నా, అయిపోయింది. సడన్ గా చెయ్యి ఇట్లా ఇచ్చారు. చెయ్యి ఇట్లా ఇస్తే నా చెయ్యి ఇచ్చినట్టు తెలుస్తుంది, బట్ నేను కాదు. పడుకునే తల వెనక వైపు ఒక కిటికీ ఉంటుంది. చెయ్యి ఎప్పుడైతే ఇచ్చానో ఫాస్ట్ గా కిటికీలోంచి వెళ్ళిపోవడం తెలిసింది. వెంటనే నాకు అర్థమైంది ఒక ఆస్ట్రల్ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. నేను అడిగాను కదా, ఆ అవేర్నెస్ ఉంది. వెళ్ళటం ఎక్కడికి వెళ్ళింది, మనకు మాస్టర్స్ ప్రతిదీ కన్ఫర్మ్ చేస్తారు. ఎలా అంటే నీకు జరిగింది వాస్తవం, అందుకే తెలియని ప్లేసెస్కి తీసుకువెళ్ళరు. స్టార్టింగ్ నువ్వు ఏదైతే కన్ఫర్మ్ చేసుకోగలుగుతావో అక్కడికి తీసుకువెళ్తారు. మా ఊరి పొలిమేర దగ్గర ఆగాము. ఆగిన తర్వాత రోడ్డు మీద నడుస్తున్నాను, కాళ్ళకి చెప్పులు లేవు, ఆ కంకరాలు గుచ్చుకుంటున్నాయి, అన్నీ తెలుస్తున్నాయి. ఈవెన్ ఆస్ట్రల్ బాడీకి జస్ట్ ఫిజికల్ బాడీ ఎలా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ అంతా జరుగుతుంది. నడుస్తూ ఉంటే కుక్కలు చూస్తున్నాయి. నాకు భయం వేసింది, అవి నన్ను చూసి మొరుగుతాయేమో, అంటే దెయ్యం అనుకుంటాం కదా, బట్ దట్ ఇట్ ఈస్ ఆస్ట్రల్ బాడీ. అవి చూసాయి నన్ను, నార్మల్గానే ఉన్నాయి, అరవలేదు. అలా నడుచుకుంటూ మా ఇంటి వరకు వెళ్ళాను. 1 కిలోమీటర్ కరెక్ట్గా అక్కడి నుంచి నడుచుకుంటా వెళ్ళాను. చెప్పులేవి రాళ్ళు గుచ్చుకుంటున్నాయి, ప్రతి ఒక్కరు నడుస్తున్నారు, అందరినీ చూస్తున్నాను. ఎవరికి నేను కనిపించట్లా, ఓన్లీ ఆ డాగ్స్ మాత్రం నన్ను చూసి జస్ట్ అవి ఇలా తల వంచి పక్కకు వెళ్ళిపోయాయి. ఓకే అనుకున్నా. కరెక్ట్గా ఇంటి దగ్గరకు వెళ్ళేటప్పటికి మా మమ్మీ వాకిట్లో ముగ్గు వేస్తుంది, అది చూసా. తను కట్టుకున్న శారీ అన్నీ జస్ట్ చూసాను. ఈ లోపు మా హస్బెండ్ వచ్చి టైం అయింది అనటం తెలుసు. జస్ట్ ఎంత ఫాస్ట్గా అంటే ఆ బాడీ అలా వచ్చి ఆస్ట్రల్ బాడీ ఈ శరీరంలో జస్ట్ అట్లా సెట్ అయిపోయింది. ఏదో కరెక్ట్గా సరైన మ్యాచ్ వచ్చేటప్పటికి ఇట్లా అతుక్కుపోతాం కదా, అలా. సో దాట్ వాస్ మై ఫస్ట్ ఆస్ట్రల్ ఎక్స్పీరియన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద మాస్టర్ లోబ్ సంగ్రాంప. ఆ తర్వాత ఈ చక్ర రొటేషన్ అంతా స్టార్ట్ అయింది. మెల్లమెల్లగా జస్ట్ అట్లా లేవటం, పైన కనిపించటం, ఫుల్ బాడీ ఒకేసారి లేవదు, సెట్ అవుతుంది టైం. ఒకసారి ఒక చెయ్యి, తర్వాత హాఫ్ బాడీ, తర్వాత రిమైనింగ్ పార్ట్స్, అట్లా మనకు ప్రతిదీ అవేర్గా తెలుస్తుంది. కాలు లేవడం తెలుస్తుంది, ఆ చెయ్యి పైకి అట్లా లేవడం తెలుస్తుంది. బట్ ఎప్పుడైతే మనం ఆ స్థితికి రెడీగా లేము, అంటే వన్స్ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అయింది అంటేనే చాలా హైయెస్ట్ ఎందుకంటాము అంటే అవేర్గా చేసేటప్పుడు మన విల్తో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళి అన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ కంప్లీట్ చేసుకునే ప్రాసెస్లో పాత్ అంతా కూడా వెళ్ళిపోతుంది, అటే వెళ్ళిపోతుంది, ఈ సంసారిక జీవితంలో ఉండదు. అలా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తూ ఉంటారు, బట్ అనేవేరుగా వాళ్ళు పట్టుకొని ఆపుతా ఉంటారు. దిస్ ఈస్ నాట్ ద రైట్ టైం, నువ్వు ఇంకా ఉండాలి, ఇక్కడ చేయాల్సిన వర్క్ ఉంది. అలా నా జర్నీని పాజ్ చేశారు. ఆ పాజ్ చేసిన పీరియడ్ ఏదైతే ఉందో ఆ టైంలో నేను అనుకున్నాను, లైక్ లో అయ్యాను అనుకున్నాను. బట్ దట్ ఈస్ రీఫిల్లింగ్. ఫ్యూయల్ అయిపోతుంది, మళ్ళా దాన్ని ఫ్యూయల్ చేయాలి, రీఫిల్ చేసుకోవాలి, ఎనర్జైజ్ అవ్వాలి. ఆ గ్యాప్ ఏదైతే వస్తుందో ప్రతి ఒక్కరికి ఆ గ్యాప్ వస్తుంది, అది రీఫిల్లింగ్ అవర్సెల్స్, రీఎనర్జైజింగ్ అవర్సెల్స్, అది అవసరం. మీరు ముందుకు వెళ్ళి కొన్ని వేల మందికి ఈ జ్ఞానం అందించాల్సిన టైం దగ్గర పడుతూ ఉన్నప్పుడు మిమ్మల్ని రెడీ చేయటం కూడా వాళ్ళ బాధ్యత. అందుకని ఆ గ్యాప్ జరుగుతుంది. సో అవేర్గా ఆస్ట్రల్ ట్రావెల్ వచ్చింది కదా అని నేను ఇక్కడికి వెళ్తాను, అక్కడికి వెళ్తాను, సాధకులకి చెప్తున్నాను. ఎందుకంటే మీరు అలా చేసినప్పుడు అంతవరకు మీరు ఏ శక్తిని అయితే సంపాదించుకున్నారో మీకు తెలియదు ఎంత సంపాదించారు అని. ఇంటెన్షనల్గా ఒక చోటికి వెళ్ళాలి అనే సంకల్పం పెట్టినప్పుడు ఆ ఎనర్జీ అంతా అక్కడ అయిపోతుంది, ఆ ఫ్యూయల్ అంతా అయిపోద్ది. మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాలి. నా లైఫ్లో అది జరిగింది. ఓకే,
అంటే ఆ అందుకని తర్వాత ఇంకా వేరే లోకాలు దర్శించడాలు కానీ ఇలా వేరే లోకాలు కాదు, ఆస్ట్రల్ ట్రావెల్, ఆస్ట్రల్ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అనేది అక్కడ ఆగింది. ఉమ్. తర్వాత ఇంకా దాని గురించి ఎందుకు ఆగింది అనేది అప్పుడు తర్వాత నాకు అర్థమైంది. అవలోకనం, ఉమ్, ఆత్మావలోకనం, మనకు ప్రతి ఒక్కరికి ఆ ఎనలైజేషన్ అనేది ఇంపార్టెంట్. ఈ రోజు ఏం జరిగింది, అసలు ఏం చేశాను, ఎలా బిహేవ్ చేశాను, ఉమ్, ఇవన్నీ అవసరమే. ఓకే. అవి లేకపోతే ఆధ్యాత్మికంగా అవ్వచ్చు, భౌతికంగా అవ్వచ్చు, మన పురోగతి లేదు, అక్కడ ఫుల్ స్టాప్ పడిపోతుంది. ఉమ్, అందుకే నాకు ఎందుకు నేనంటే చాలా ఇష్టం అంటే, Hmm. హైమా గోస్ త్రూ ఎవ్రీ ఫేస్, Hmm. షీ ఎక్స్పీరియన్సెస్ ఎవ్రీ ఫేస్ Hmm. అండ్ షీ అనలైజెస్ ఎవ్రీ ఫేస్. ప్రతిదీ చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఉమ్, ఇది ఎంతవరకు చేశాను, కరెక్టా కాదా, ఉమ్, ఏమైనా మిస్టేక్స్ జరిగినాయా. Hmm. బయట ప్రపంచానికి ఎంతమందికైనా మీకేంటమ్మా మీరు ఎవ్రీథింగ్ అనిపించవచ్చు. ఉమ్, నా వరకు నాకు తెలుసు ఐఎమ్ జస్ట్ ఎ సింపుల్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ జస్ట్ లైక్ యు ఆర్. Hmm. బట్ ఆ డివైన్ యూనివర్స్ చూస్ చేసుకుంది కాబట్టి ఇన్ని కోట్ల మందిలో ఉమ్, హైమా నిలబడింది అలా. ఉమ్, ఆ శక్తి తలుచుకుంటే కేవలం రోడ్డు మీద వెళ్ళే ఒక బికారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఇంతకంటే హై లెవెల్లో ఉమ్, ఇప్పించగలుగుతుంది. అందుకే ఎన్నో మనం ఉదంతాలు చూసాము. కాళీమాత ఏమీ రాని వాటికి బీజాక్షరాలు రాస్తే ఉమ్, వాళ్ళు అసూగా అన్ని చెప్పారు. ఎందుకంటే ఇట్స్ బీయింగ్ చోసన్. ఉమ్, సో ఐఎమ్ హ్యాపీ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్ ఐఎమ్ ఆల్సో బీయింగ్ చోసన్. Hmm. ఎంతో మంది ఉన్నా కూడా. సో దానికి ఒక క్రైటీరియా నాకేమనిపిస్తుంది అంటే, ఒక అన్కండిషనల్ లవ్ ఉంటుంది హైమా దగ్గర. ఉమ్, అంత ప్రేమ ఉంటుంది. ఎవరినైనా వీళ్ళు మంచిగా బాగుండాలి అనే కోరిక ఉంటుంది, ఒక సంకల్పం ఉంటుంది. Hmm. వాళ్ళకి జ్ఞానం ఇచ్చే ముందైనా కేవలం అంటే ఒక కోర్స్ లాగా ఇచ్చేసి వదిలేయచ్చు. ఉమ్, నేను అట్లా వదలలేను. Hmm. వాళ్ళ జర్నీ అంతా నేను మానిటర్ చేస్తూనే ఉంటాను. ఉమ్, హై అండ్ లో ఉంటాయి కదా, అవన్నీ నా వరకు జరిగినంత, నా త్రూ జరిగినంత వరకు కూడా నేను చేస్తూనే ఉంటాను. చేస్తుంటారు.